దేశముద్రు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ హన్సిక మోత్వానీ. సినీ పరిశ్రమలో విడాకులు, బ్రేకప్ ఇప్పుడు సాధారణమవుతున్న నేపథ్యంలో హన్సిక వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు మార్చి 11న హన్సిక మోత్వానీ, ఆమె భర్త సోహెల్ ఖతూరియాకు పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది. హన్సిక తన వైవాహిక బంధానికి ముగింపు పలికిన తరువాత తొలిసారిగా స్పందించారు. తన భర్త సోహెల్తో విడాకులు తర్వాత ఓ ఇంటర్వ్యూలో స్పందించిన ఆమె తన వైవాహిక జీవితం, తీసుకున్న నిర్ణయం, మానసిక పరిస్థితి గురించి ఓపెన్గా మాట్లాడారు. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం. నా వాళ్లతో సమయం గడపటం, నాకు నచ్చినట్లుగా జీవించడం చేస్తున్నాను. ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదు. విడాకులు తీసుకున్నందుకు నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. రాంగ్ ట్రైన్ ఎక్కామనిపిస్తే వెంటనే దిగిపోవటం మంచిది అని అన్నారు. కష్టకాలంలో తన తల్లి, సోదరుడు కొండంత అండగా నిలిచారని హన్సిక చెప్పుకొచ్చారు. ఇక ఒకానొక దశలో తమిళ స్టార్ హీరో సింబుతో ప్రేమలో ఉండి ఆ తర్వాత బ్రేకప్ అయిన విషయం తెలిసిందే. ఆ బ్రేకప్ నుంచి బయటపడటానికి తన చిన్ననాటి స్నేహితుడైన సోహెల్ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత కొద్ది కాలానికే ఇద్దరి మధ్య మనస్పర్ధలు నెలకొన్నట్లు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఫోటోలు డిలీట్ చేయటం, వేర్వేరుగా కనిపించడం వంటి అంశాలు ఈ వార్తలకు బలం చేకూర్చాయి. చివరకు పరస్పర అంగీకారంతో ఇద్దరు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.